ట్రంప్ భారతదేశం మీద బ్రెజిల్ మీద 50% ఎక్స్ట్రా టారిఫ్స్ ఇట్లా వేసిన సందర్భంలో బ్రిక్స్ మెంబర్స్ అందరూ ఆల్టర్నేటివ్ టు యుఎస్, ఆల్టర్నేటివ్ టు డాలర్ ఒక టోటల్ మెకానిజం ని, కరెన్సీస్ ని తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారు. దీన్ని లీడ్ చేస్తుంది బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా. మేజర్ గా ఆయన డైరెక్ట్ గా ట్రంప్ తో మాట్లాడాలనుకోవటం లేదు నేను, ఎందుకంటే ఆయన హ్యూమిలియేట్ చేస్తారు, ఇంకో ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉండదు ఆయనతో, నేను ఆయనతో మాట్లాడను అని ఆయన ఫిక్స్ అయ్యారు. సో ఈ బ్రిక్స్ మెంబర్స్ అనే వాళ్ళందరూ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ మేజర్ గా చూస్తున్నారు ఆల్టర్నేటివ్ టు డాలర్ రావాలి. సో దట్ మధ్యలో ఇదొకటి అసలు ఈ ఇంటర్ఫేస్ ని తీసేస్తే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, అదే విధంగా సెల్ఫ్ రిలయన్స్ కూడా ఉంటుంది అనే విషయంలో. ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల యుఎస్ ఎకనామిక్ ఫోరం లో ఏం చెప్తున్నారంటే యాన్యువల్ గా $56 బిలియన్ అనేది యుఎస్ కన్స్యూమర్స్ కి, అదే విధంగా బిజినెస్ కి ఎక్కువ పడనుంది ఈ టారిఫ్స్ వల్ల. ఇంకా ట్రంప్ ఏం థ్రెటన్ చేస్తున్నాడంటే ఏవైతే కంట్రీస్ డీ డాలరైజేషన్ అంటే డాలర్ కి దూరంగా వాళ్ళ కరెన్సీస్ లో ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళ మీద 100% టారిఫ్ వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకే చిరాకు వచ్చి బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలాకి అసలు ట్రంప్ తో కాదు మాట్లాడాల్సిందని చెప్పి మన మోదీతో, అదే విధంగా చైనాకి సంబంధించి జింగ్పింగ్ తో కూడా మాట్లాడారు, ఒక ఆల్టర్నేటివ్ ని మనము సెట్ చేసుకోవాలి అని చెప్పి. సో దీంట్లో భాగంగా చైనా అండ్ ఇండోనేషియా వాళ్ళ లోకల్ కరెన్సీస్ లో ఆగస్ట్ 2025 అంటే ఈ నెలలో క్యూఆర్ కోడ్ తో ద్వారా ఫోన్ ద్వారా స్కాన్ చేసేసి సెటిల్మెంట్స్ అయ్యేలాగా చేసుకున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి చైనా అండ్ ఇండోనేషియా ఆ విధంగా చేసుకుంటున్నాయి. బ్యాంక్ ఇండోనేషియా క్రిస్ సిస్టమ్, క్యూఆర్ఐఎస్ సిస్టమ్ అనేది చైనాలో ఆగస్ట్ 17 ఎనేబుల్ అయింది. సో దీని ద్వారా క్యూఆర్ స్కాన్స్ అనేది వీళ్ళకి చాలా ఈజీ అండ్ సీమ్లెస్ గా అయిపోతున్నాయి. అదే విధంగా పుతిన్ ఏమంటున్నారంటే 90% ఆఫ్ రష్యన్ ట్రాన్సాక్షన్ అనేది బ్రిక్స్ నేషన్స్ లో రూబెల్ లో అండ్ ఫ్రెండ్లీ కరెన్సీస్ లో అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. సో రష్యన్ కరెన్సీ రూబెల్ లో అవుతున్నాయి అండ్ ఫ్రెండ్లీ కరెన్సీస్ అంటే ఇప్పుడు రూపీ కావచ్చు, ఇప్పుడు లేకపోతే చైనీస్ కరెన్సీస్ కావచ్చు, ఇలా ఫ్రెండ్లీ నేషన్ కరెన్సీస్ లో 90% ఆఫ్ రష్యన్ పేమెంట్స్ అనేవి అవుతున్నాయి అంట. భారతదేశం అనేది టోటల్ గా డీ డాలరైజేషన్ అయిపోవటానికి అంత దగ్గరగా కాకుండా చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మన వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే డీ డాలరైజేషన్ అనేది మా ఎజెండా కాదు అని చెప్తా చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా గొడవ పెట్టుకుంటే ఏముంటుంది, ఇప్పుడు డాలర్ లో కూడా అలా డైరెక్ట్ గా గొడవ పెట్టుకుంటే మళ్ళా కొత్తగా ఏమి ఇబ్బందులు పెడతారో భారతదేశానికి. అమెరికా అనేది ఒక ఫ్రెండ్లీ నేషన్ మనకి. సో డైరెక్ట్ గా గొడవ పెట్టుకుంటాం కాకుండా మన వాళ్ళు కత్తికి తేనె పూసినట్టు చిన్నగా చేసుకుంటా వస్తున్నారు. దీంట్లో భాగంగా మన వాళ్ళు బైలేటరల్ కరెన్సీ అగ్రిమెంట్స్ యుఏఈ వాళ్ళతో, మాల్దీవ్స్ వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నారు. సో దట్ రూపీలో జరిగేటట్టుగా ట్రాన్సాక్షన్స్ అన్ని. సో భారతదేశం గనక ఒకవేళ ఇట్లా చేస్తే గనక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది రూపీస్ లో, ఈ శాంక్షన్స్ అనేవి, ఈ టారిఫ్స్ అనేవి వీటి నుంచి కొంచెం బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకి డబ్బులు కొంచెం సేవ్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. అండ్ ఏ నేషన్ కా నేషన్ స్ట్రాంగ్ అవుతుంది. వీ డోంట్ వాంట్ టు రెడ్యూస్ డాలర్, వీ డోంట్ వాంట్ టు అమెరికా పతనం గురించి మనమేం ఆలోచించట్లేదు. ఏ దేశం స్ట్రాంగ్ అవ్వటం గురించి ఆ దేశం ఆలోచించుకుంటుంది. ఓ పక్క బ్రెజిల్ స్ట్రాంగ్ అవ్వాలి, భారతదేశం స్ట్రాంగ్ అవ్వాలి, చైనా స్ట్రాంగ్ అవ్వాలి, రష్యా స్ట్రాంగ్ అవ్వాలి, ఫ్రాన్స్ స్ట్రాంగ్ అవ్వాలి, లైక్ యుఏఈ స్ట్రాంగ్ అవ్వాలి, గల్ఫ్ కంట్రీస్ అన్ని స్ట్రాంగ్ అవ్వాలి. ఏ దేశం కా దేశం ఉంటుంది. ఆ దేశం స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటాం అనేది అమెరికా మమ్మల్ని పతనం, మా పతనాన్ని వాళ్ళు చూస్తున్నారు అని అమెరికా ఆలోచించడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తే మూర్ఖులకి ఎట్లా సమాధానం చెప్తారో అన్ని దేశాలు మేజర్ గా బ్రిక్స్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు, అలా చెప్తున్నారు కూడా. లెట్ us wait and see how this de-dollarization gonna happen in the coming future very transparently.